గుడ్ మార్నింగ్ అండి అందరికీ. యేసుక్రీస్తు నామంలో మీకు శుభాకాంక్షలు. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. మరి ఇప్పుడు మనం ఈ వర్చువల్ ప్రేయర్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకుందాము. మన మధ్యలో ఉన్న ఝాన్సీ రాణి ఆంటీ మళ్ళీ ఓపెన్ ప్రేయర్లో నడుపుతారు. ప్రైజ్ ది లార్డ్ మా. మహాపరిశుద్ధుడైన మా ప్రియ ప్రభువ, పూజార్హుడైన మా దేవ, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా తండ్రి, నీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాలపు వేళ నీ బంగారు పాదముల వద్ద చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యము మాకు దినదినము అనుగ్రహిస్తూ వస్తున్నందులకై స్తోత్రములు. మీ ప్రేమ ఎంతో అపారమైనది ప్రభా. మీ ప్రేమకు మేము ఏమిచ్చినను మా రుణం అట్లుండవలసినదే తండ్రి. అవునయ్యా నానా, నీ పాద సన్నిధికి వస్తున్నాము, మీ పాదాలు పట్టుకుంటున్నామయ్యా, ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంతకాలం మమ్మల్ని కాచి కాపాడిన దేవుడవని ఎంచి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలపు వేళ నాయన ఎవరికి లేని భాగ్యము మీరు మాకు అనుగ్రహిస్తూ వస్తున్నారు తండ్రి. ప్రొద్దున్నే లేచి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యము మాకు అనుగ్రహించినందులకై స్తోత్రాలు నాయన. అవును తండ్రి, నీ వాక్యం ద్వారా ప్రభావ మేము దినదినము నూతనముగా బలపరచబడుతున్నాము. అందును బట్టి స్తోత్రములు. మీరు మాకై ఏర్పాటు చేసిన ఈ జూమ్ యాప్ను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ జూమ్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్న బాబీ బ్రదర్ ను, ఆయన కుటుంబాన్ని మీరు దీవించి కాపాడమని వేడుకుంటున్నాం. బిడలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యవన బిడలు ప్రభా నాయన తండ్రి, ఉదయ కాలంనే లేచి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే బిడలుగా వారిని ఆయత్తపరచినందులకై స్తోత్రములు నాయన. వారిని మీ చేతికి అప్పగిస్తున్నాం రండి ప్రభా. వారి భవిష్యత్తును మీరు తీర్చిదిద్దవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. కంచె వేసి కాపాడండి. యవన బిడలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అదే విధంగా నా తండ్రి, జూమ్ లో యాడ్ అవుతున్న ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇంకా అనేక మంది తండ్రి చేరి రాగలుగుటకు, మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకు, మీ వాక్యం విని వాక్యం ద్వారా బలపడటకు మీరు కృపనిమ్మని వేడుకుంటున్నామయ్యా. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడినందులకై స్తోత్రములు. మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని కాపాడమని వేడుకుంటున్నామయ్యా. అవును తండ్రి, పక్షులు ఎగురుచుతా యెరూషలేమును తమ బిడ్డలు కాపాడినట్లు మీరు యెరూషలేమును కాపాడుతూ వస్తున్నందులకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అదే విధంగా నాయన అనేక దేశాల నుండి యాడ్ అవుతున్న బిడలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా, ఈ దినం మా కొరకు ఏర్పాటు చేసి ఉన్న నాయన తండ్రి బిడను బట్టి వందనాలు స్తోత్రాలు నాయన. ఆ బిడను మీరు నా తండ్రి పరిశుద్ధాత్మతో నింపండి నాయన. నా తండ్రి మీ నోటి బూరగా వాడుకోనండి. వారు చేస్తున్న పరిచర్య అంతట్లో మీరు తోడుగా ఉండి కాపాడి సంరక్షించండి. మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మీరు శ్రేష్టమైన కాపరివని ఎంచి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నిన్నటి దినాన తండ్రి పరిశుద్ధతను బట్టి, ప్రత్యక్షతను బట్టి మేము వాక్యం విన్నాం ప్రభా. అదే విధంగా తండ్రి బ్రదర్ కూడా తండ్రి నాయన మందసాని గురించి ఎంతో చక్కగా వివరించారు. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవునయ్యా, ఆ మందసము దేవునికి ప్రతిరూపమని మీరు మా బిడ్డ ద్వారా మాతో మాట్లాడారు తండ్రి. అందును బట్టి స్తోత్రములు. ఆ మందసం ఎవరి ఇంట ఉంటే వారికి క్షేమం. అదే విధంగా మందసమే మా దేవుడై ఉన్నందులకై స్తోత్రములు. ఆయన ఎవరి హృదయాల్లో ఉంటే వారికి క్షేమమని మీరు మీ వాక్యం ద్వారా నిబిడ ద్వారా మాతో మాట్లాడినందులకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, ఈ దినం ఏర్పాటు చేసిన బిడను బట్టి వందనాలు నాయన. తండ్రి చక్కటి వాక్యం అందిస్తుండగా మేము విని మేలు పొందుటకు సహాయం దయచేయండి. మరొకసారి నాయన నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని నాయన, మీరు మాకు ఆత్మీయ ఆహారాన్ని అందిస్తుండగా మేము వాక్యం విని వాక్యం ద్వారా మేలు పొందుటకు సహాయం దయచేయమని నాయన, వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యము మాకు అనుగ్రహించమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థించి బ్రతిమాలు వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆంటీ. మరి ఇప్పుడు మన మధ్యన అభినందన అనే వాళ్ళును వాళ్ళ టీం ఉన్నారండి ఈరోజు మనల్ని స్తుతి ఆరాధనలోకి నడిపించడానికి అభినందన గారును వాళ్ళ టీం ఉన్నారండి అనంతపురం నుంచి. మరి వాళ్ళకి ఇప్పుడు టైం ఇస్తున్నామండి, మీరు స్టార్ట్ చేయొచ్చు. మహాగణుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాగణుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. కృపా సత్య సంపూర్ణమైన
పరిశుద్ధపరచుటే నీ ధర్మమా. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. వినయము గల వారిని తగిన సమయములో హెచ్చించువాడవని. వినయము గల వారిని తగిన సమయములో హెచ్చించువాడవని. నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలిచియుందును పవిత్రతతో. నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలిచియుందును పవిత్రతతో. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. దీన మనసు గల వారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని. దీన మనసు గల వారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని. నీ సముఖములో సజీవ సాక్షినై కాపాడుకుందును మెలకువతో. నీ సముఖములో సజీవ సాక్షినై కాపాడుకుందును మెలకువతో. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. శోధింపబడు వారికి మార్గము చూపించి తప్పించువాడవని. శోధింపబడు వారికి మార్గము చూపించి తప్పించువాడవని. నా సిలువ మోయుచు నీ సిలువ నీడను విశ్రమింతును అంతము వరకు. నా సిలువ మోయుచు నీ సిలువ నీడను విశ్రమింతును అంతము వరకు. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా. నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా. నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. మహాగణుడవు మహోన్నతుడవు
పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. హల్లెలూయా. అమ్మా ఇంకా ఇంకా పాడరమ్మా అభినందన. పాడతాను. పాడండి రా, బాగుంది పాట, చాలా బాగుందమ్మా, పాడండి. యేసయ్యా నీవే నాకు ఆధారము, నీ కృపయే నన్ను బలపరచే నిరంతరము. యేసయ్యా నీవే నాకు ఆధారము, నీ కృపయే నన్ను బలపరచే నిరంతరము. నా నిరీక్షణ ఆధారమా, నన్ను ఎడబాయని దైవమా. నా నిరీక్షణ ఆధారమా, నన్ను ఎడబాయని దైవమా. యేసయ్యా నీవే నాకు ఆధారము, నీ కృపయే నన్ను బలపరచే నిరంతరము. యేసయ్యా ఆధారము, నీ కృపయే నన్ను బలపరచే నిరంతరము. శ్రమలలో ఉన్నప్పుడెల్లా శ్రమగా తోచలేదు, శోధన సమయములో కృపాశక్తినిచ్చావు. శ్రమలలో ఉన్నప్పుడెల్లా శ్రమగా తోచలేదు, శోధన సమయములో కృపాశక్తినిచ్చావు. నిన్నెలా మరుతును యేసయ్యా, నిన్నెలా మరుతును యేసయ్యా. నా జీవితాంతము నీ ప్రేమను చూపెదను, నా జీవితాంతము నీ ప్రేమను చూపెదను. యేసయ్యా నీవే నాకు ఆధారము, నీ కృపయే నన్ను బలపరచే నిరంతరము. యేసయ్యా నీవే నాకు ఆధారము, నీ కృపయే నన్ను బలపరచే నిరంతరము. ఒంటరి సమయములో నా తోడుగా ఉన్నావు, ఆలోచన చెప్పి నీ మార్గమందు నడిపావు. ఒంటరి సమయములో నా తోడుగా ఉన్నావు, ఆలోచన చెప్పి నీ మార్గమందు నడిపావు. వాడబారని స్వాస్థ్యమా, వాడబారని స్వాస్థ్యమా. నా జీవితాంతము ఆరాధింతును, నా జీవితాంతము ఆరాధింతును. యేసయ్యా నీవే నాకు ఆధారము, నీ కృపయే నన్ను బలపరచే నిరంతరము. యేసయ్యా నీవే నాకు ఆధారము, నీ కృపయే నన్ను బలపరచే నిరంతరము. కఠినమైన పరిస్థితిలో నా కాలు జారనీయక దీనత ఇచ్చావు, నన్ను ఉద్ధరించావు. కఠినమైన పరిస్థితిలో నా కాలు జారనీయక దీనత ఇచ్చావు, నన్ను ఉద్ధరించావు. ఉన్నత వాత్సల్యత, ఉన్నత వాత్సల్యత నా జీవితాంతము ఆస్వాదింతును, నా జీవితాంతము
హల్లెలూయా. అలాగే అందరం కలిసి సుందరుడా అతిశయుడా అనే పాట పాడుకుందాం. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా, సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా, 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. షారోను పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనుగొంటిని. 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. షారోను పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనుగొంటిని. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా, సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను. 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 సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా,
అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ అమ్మా అభినందన. థ్యాంక్ యూ సో మచ్. మీ డాడీ పేరేంటమ్మా? భాస్కర్ అంకుల్. భాస్కర్ గారు. థ్యాంక్ యూ అమ్మా. మీరు అనంతపురం నుంచి కదా? అవును అంకుల్. వెరీ గుడ్. నువ్వేం చేస్తున్నావురా? చదువుతున్నావా? సెకండ్ ఇయర్ అంకుల్. ఏమ్మా మళ్ళీ చెప్పండి. ఇంటర్ సెకండ్ ఇయర్ అంకుల్. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా చక్కగా పాడావమ్మా. నువ్వు పాడిన పాటలు చాలా కనెక్ట్ అయ్యాము, ప్రభువుతోటి స్తుతించగలిగాము. గాడ్ బ్లెస్ యూ అభినందన. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు 5:23 అయింది. ఆశు జమి ఒక సాంగ్ తోటి మనం క్లోజ్ చేసుకుందాం స్తుతి ఆరాధన. మరి మనందరం జీవా నదిని అని ఒక పాట పాడుకుందాం. నదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా.
జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. హల్లెలూయా. Hallelujah. Thank you, Nana. Mari, now the time is 5:28 morning, Andi. Today is 29th of July, and India lo time 5:28 అయిందండి. మరి what a new day. మరి మన స్పీకర్ గారు ఈరోజు రెవరెండ్ జాషువా జూడ్ గారు 5:30కి జాయిన్ అవుతానన్నారండి. వారి నిన్నటి దినంన మేము ఫోన్ చేసినప్పుడు ఆయన ఒక ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పారు. ఏంటంటే వారి తల్లి గారు కుర్చీలో కూర్చుని అలాగ కుర్చీ కొద్దిగా వీక్ గా ఉండడం వల్ల పడిపోయారట, కిందన వృద్ధాప్యంలో ఉన్నారు. మరి హాస్పిటల్కి తీసుకొస్తూ దారిలో నేను ఫోన్ చేసినప్పుడు దారిలో ఉన్నాను అని చెప్పారు. ప్రార్థన చేయమని కోరారు. వారి తల్లి గారి గురించి ప్రార్థన చేద్దాం. మరి ఈ వాక్య పరిచయం ఆల్రెడీ బ్రదర్ జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ రెవరెండ్ జాషువా జూడ్ గారు జాయిన్ అయినందుకు. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అయితే మనం ప్రార్థన చేసుకుందాం ఈరోజు. ప్రభువా, నాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే నేను ఎన్నడూ ఊహించినంత లైఫ్ నాలోనికి వస్తుంది, జీవం వస్తుంది, నేను బ్రతుకుతాను ప్రభువా. నేను ఎన్నడూ రుచి చూడని ఒక కొత్త న్యూ లైఫ్ నాకు వస్తుంది, ఏదో జరుగుతుంది, కనుక నాతో మాట్లాడండి అని ఒక క్షణం మనం ప్రార్థన చేసుకుందాం మనసులో. మరి ఈ సమయంలో మన ప్రార్థనలో నడిపించడానికి సిస్టర్ భాగ్యవతి దయచేసి చిన్న ప్రార్థన చేయవలసిందిగా నేను కోరుచున్నానండి. సిస్టర్ భాగ్యవతి గారు మనల్ని ప్రార్థనలో నడిపించవలసిందిగా నేను కోరుతున్నానండి. మరి ఈ వినబోయే వాక్యం గురించి, దేవుని దాసుల గురించి, అలాగే దేవుని సేవకుని యొక్క తల్లి గారి గురించి ప్రార్థన చేసి సమయాన్ని దేవుని దాసులకి అప్పగిద్దామని. ఓకే, ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రేయర్ చేసుకున్నాం. వినిపిస్తుందండి నా మాట బ్రదర్? ప్రైజ్ లార్డ్ సిస్టర్. వినిపిస్తుంది సిస్టర్. ఓకే. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన దేవా, మీ కృతజ్ఞతలు స్తోత్రాలు ప్రభా. ఉదయకాల సమయంలో ఆరాధించిన యవన బిడ్డలు బట్టి నీ కృతజ్ఞతలు స్తోత్రాలు. నాయన నడిపిస్తున్న తమ్ముడు బాబీ బట్టి నీకు వందనాలు, రత్నాకర్ బట్టి వందనాలు తండ్రి. నాయన మరి జరగబోతున్న కార్యక్రమంలో నాయన జోషువా జూడా గారు వచ్చారు, మరి ఆయన వాక్య పరిచర్య చేస్తారు. అందుని బట్టి నీ కృతజ్ఞతలు స్తోత్రాలు ప్రభా. వినుగల చెవి, గ్రహించగల మనస్సును మాకు దయచే ప్రభా. నీ కృతజ్ఞతలు స్తోత్రాలు ప్రభా. ఈ ఫ్రెష్ టైంలో తండ్రి నాయన యొక్క ఉదయకాల సమయంలో ఇంకే ఆలోచనలు ఉండవు ప్రభా. ఎంత ఫ్రెష్గా తండ్రి మా మనస్సును, ఆత్మను, శరీరాన్ని, జీవాన్ని మీ కృపకు అప్పగించుకున్నప్పుడు నాయన ఆ వాక్యం మా హృదయాల్లో నూరంతలుగా ఫలించినట్లు ఆయన మంచి నేలలో పడే విత్తనం ఎలాగైతే ఫలించిందో తండ్రి, దినదినము రోజుకొకరి ద్వారా వాక్యాన్ని అనిపిస్తూ తండ్రి మమ్మల్ని ఉత్తేజపరుస్తున్న ఈ కార్యక్రమాలన్నిటిని బట్టి నువ్వు కలుగు చేసుకున్న ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించుచున్న నీ దాసులను బట్టి నీ కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన జోషువా జూడా గారు మదర్ గురి బట్టి మేము అందరం ఆత్మలో మనసులో ఏకీవంచి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ కుమార్తెకు పరిపూర్ణ స్వస్థత, విడుదల యేసుక్రీస్తు పొందిన దెబ్బల వల్ల, గాయముల వల్ల మాత్రమే కలుగుతుంది నాయన. దేవా తండ్రి మేము విశ్వసిస్తున్నాం ప్రభా. నీ కుమార్తెకు పరిపూర్ణ స్వస్థత, విడుదల, ఆరోగ్యాన్ని కలుగు చేయమని ఆయన నీ కరుణ హస్తంతో చాపి, నీ గాయం కలిగిన హస్తంతో నీకు తాకి నీ కుమార్తెకు పరిపూర్ణ స్వస్థత కలుగు చేయమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కార్యక్రమాన్ని మీకు అప్పగించుకుంటూ మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. Thank you, dear brother, Reverend Jude Gani. Thanks to you for joining. You are co-host. Good morning.
యువర్ co-host now. Thank you. And మరి ఒకే ఒక ఫ్యూ సెకండ్స్ లో నేను చెప్పేస్తాను. మరి అంతకుముందు దేవుని సేవకులు మనతో దేవుని వాక్యం పంచుకున్నారు. మరి క్రొత్త వారందరికీ ఆహ్వానం పలుకుతూ క్రొత్త వారి కొరకు దేవుని సేవకుల గురించి నేను పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. వారు జాషువా జూడ్ గారు తాడేపల్లిగూడెం, తణుకు ప్రాంతాల్లో అనేకమైన సంఘాలు స్థాపించి ఆ సంఘాలకి మరి ఒక షెపర్డ్ గా దేవుని సేవ అనేక సంవత్సరాలుగా చేస్తా ఉన్నారు. మరి వారు వేదాంత విద్యని థియాలజీలో ఉన్నత విద్య అభ్యసించారు. మరి అనేకమైన కాన్ఫరెన్సెస్ లో ఆయన స్పీకర్ గా ఆయన్ని ఆహ్వానిస్తారు. మరి దేవుని వాక్యమును మరి ఎంతో చక్కగా డివైడ్ చేసి దాన్ని రిచ్ కంటెంట్ ఆయన ఇవ్వటం ఆయన యొక్క ప్రత్యేకత అని నేను చెప్పగలను. అంతేకాకుండా మేము డిగ్రీలో మా యొక్క బిఎస్సి బిఏ ఆ టైంలో నాకు సీనియర్ అన్న విజయవాడ ఆంధ్ర లయోలా కాలేజ్ అప్పటి నుంచి పరిచయం. మరి అప్పటి నుంచే స్టూడెంట్ లైఫ్ నుంచే తను ఎంతో మరి ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ కలిగిన ఒక యవనుడిగా నేను సాక్ష్యం చెప్పగలను తన గురించి. మరి అప్పుడే మా గురించి ప్రార్థన చేస్తూ మమ్మల్ని దేవునిలోకి నడిపించాలని ప్రయత్నం చేసిన అన్న, మరి అనేక మంది మరి యవనస్తులు తమ సొంత దారిలో వెళ్తా ఉంటే ఆయన మాత్రం దేవునిలో బలంగా ఒక సాక్షిగా ఉండేవారు మా హాస్టల్లోని. మరి మంచి సేవకుల నేపథ్యం వాళ్ళ కుటుంబం. మరి ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. యాక్చువల్గా మన స్టేట్ లో ఆయన చాలా మందికి తెలుసు. నేను ఫ్లైయర్ పెట్టినప్పుడు చాలా మంది అడుగుతున్నారు, దయచేసి కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి అని చెప్పేసి. సో అంతేకాకుండా మరొక లాస్ట్ పాయింట్ అండి, హగ్గ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ అని మనందరికీ తెలుసు కదా, నాయకత్వ లీడర్షిప్ మినిస్ట్రీ అది. దానిలో ఆయన సీనియర్ ఫ్యాకల్టీగా చాలా కాలం నుంచి ఆయన దేవుని సేవలో ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. మనందరి తరపున మరొకసారి థ్యాంక్స్ చెప్తూ ఈ సమయాన్ని బ్రదర్కి అప్పగిస్తాను. Good morning, Bobby and everyone else. ఇంత ఉదయం మీరు వాక్యం కోసం ఆసక్తితో సమకూడడం ఇట్స్ ఎ ఛాలెంజ్ టు మీ అండ్ ఇట్స్ ఎ గ్రేట్ ఎంకరేజ్మెంట్ టు మీ. దేవుని మిమ్మల్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. దేవుడి సమయం మనందరికీ ఆశీర్వదకరంగా చేయనుగాక. ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను, వీలైతే అన్మ్యూట్ చేసుకుని మీరు జవాబు చెప్పాలని కోరుతున్నాను. వాట్ ఈస్ ది గోల్ ఆఫ్ salvation? What is the ultimate goal of salvation? దేవుడు మనల్ని రక్షించడంలో ఆయన అంతిమ లక్ష్యం ఏంటి? Anybody? నశించిన నరకానికి పోకుండా అందరూ పరలోక రాజ్యానికి చేరటమే దేవుని యొక్క లక్ష్యం. ఓకే ఓకే, గుడ్. ఇంకెవరైనా ఆలోచిస్తారా? మనం ఏం చెయ్యాలని అంతిమంగా పరలోకంలో ఉంచాలని? To glorify God and enjoy Him forever. To glorify God and enjoy Him forever. To glorify God and to enjoy Him forever. Wonderful, wonderful. To fulfill the purpose of God. What is the purpose of God? To be more specific. Mainly to win souls. To win souls. నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి. Okay, okay, wonderful, wonderful. ఆరోగ్యంలోనికి మార్చుకోవడం. Wow. నేనేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నానో అదే చెప్పారు అంటే మీరు. తను సృష్టించిన బిడ్డలు తనకులాగా ఉండాలని తన మాదిరిగా చూపించి మనల్ని సృష్టించాడు. Wonderful, wonderful. I got my expected answer. నిజానికి మనం రకరకాల కోణాల్లో ఆలోచిస్తాం, కానీ దేవుని స్పెసిఫిక్ ఎక్స్ప్రెస్ పర్పస్ ఏంటి అంటే టు బీ ఆర్ టు బికమ్ like his son Jesus Christ. యేసుక్రీస్తు స్వరూపంలోనికి మనల్ని తేవాలనేదే దేవుని అంతిమ లక్ష్యం. అంటే మనల్ని ఏదో ఈ నరక బాధల నుంచి తప్పించి పరలోకంలో హాయిగా ఉంచడమే కాదు ఆయన అంతిమ ఉద్దేశం.
పాపులం, శత్రువులం, ఆయనకు దూరస్తులం. అలాంటి మనల్ని ఆయన కుమారుని క్రీస్తులో తనతో సమాధానం పరుచుకుని ఆ నరకా నుంచి, నరక శిక్ష నుంచి తప్పించి పరలోక రాజ్యంలో చేర్చడమే కాదు, ఆయన కుమారునిలా మనల్ని చెయ్యాలి అంతిమంగా అనేది దేవుని గంభీరమైన సంకల్పం. అందుకే రోమా పత్రిక 8వ అధ్యాయం 28, 29, 30 వచనాలు ఒకసారి చూద్దాం. రోమా పత్రిక 8, 28, 29, 30 వచనాలు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. 30 కూడా చదవండి. మరి ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. చూడండి, ఇక్కడ దేవుడు మన పట్ల కలిగి ఉన్న గంభీరమైన ప్రణాళికను, ఉద్దేశాన్ని గురించి మాట్లాడుతూ పాస్ట్ టెన్స్ లో ఈ విషయాలు చెప్పాడు. ఉదాహరణకు ఆయన మనల్ని ముందుగా నిర్ణయించను అనేది పాస్ట్ లోనే జరిగింది కాబట్టి పాస్ట్ టెన్స్ లో వాడడం అర్థవంతంగానే ఉంది. కానీ ఎవరు నీతిమంతులుగా తీర్చిన వారిని మహిమపరచెను అన్నాడు, మహిమపరచును కాదు. వీటిని ప్రొఫెటిక్ పర్ఫెక్ట్స్ అంటాం. ప్రొఫెటిక్ పర్ఫెక్ట్స్ అంటే ప్రొఫెటిక్ గా ఫ్యూచర్ ని పాస్ట్ లాగా జరిగిపోయినట్టు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన శాసించింది నెరవేరుతుంది, ఆయన సంకల్పాలు ఎవరు మార్చలేరు. అందుచేత ఆయన మైండ్లో ఆయన ప్రణాళికలు స్పష్టంగా ఉన్నాయి కాబట్టి అవి నెరవేరినట్లుగానే ఆయన మాట్లాడగలడు. దాంట్లో భాగంగా ఆయన ఎందుచేత మనల్ని ముందుగా నిర్ణయించాడో, జగత్తుకు పునాది వేయక ముందే ఆయన ఏర్పరచుకోవాలనుకునే వారిని ఎందుకు నిర్ణయించాడు అని అంటే, ఏ ఉద్దేశం అని అంటే 29లో అంటున్నాడు, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించను అంటున్నాడు. సో గాడ్ predestined his children to be conformed into the image of Christ ultimately. ఆయన కుమారుని యొక్క స్వరూపంలోనికి మనల్ని తేవడమే దేవుని నిత్య సంకల్పం. What a grand purpose. What a grand purpose. మనం ఏదో నరకం తప్పించి పరలోకం ఉంచడమే కాదు, ఆయన కుమారునితో సహరూపం కలిగి ఉండడానికి, ఆయనను పోలి ఉండడానికి మనల్ని ఉద్దేశించాడు. అంటే ఆలోచించండి ఆయన ప్రేమ ఎంత గొప్పదో. నేను ఒక రియల్ లైఫ్ స్టోరీ విన్నాను. అమెరికాలో ఒక అతను ఒక ఇంట్లో చొరబడి దొంగతనం చేస్తూ అడ్డొచ్చిన ఆ ఇంటి ఆమెను చంపేస్తాడు. ఆ ఇంటి వ్యక్తి, ఆ ఇంటి యజమాని వచ్చి చూస్తే చాలా తట్టుకోలేనంత బాధాకరమైన పరిస్థితి. అయితే ఆ నేరస్తుని జైల్లో పెడతారు, అతనికి తర్వాత తీర్పు తీరుస్తారు, అతడు చెరసాలలో శిక్ష అనుభవిస్తూ ఉంటాడు. అయితే ఇంటి ఆయన దైవ ప్రేమతో అతని దగ్గరకు జైలుకు వెళ్ళి అతనికి సువార్త చెప్పడానికి ప్రయత్నిస్తాడు. మొదట్లో ఆ నేరస్తుడు కొంచెం బెదిరిపోయినా, వ్యతిరేకించిన తర్వాత అర్థం చేసుకుంటాడు, ప్రభు ప్రేమను రుచి చూస్తాడు, రక్షింపబడతాడు. తర్వాత అతను చెరసాల్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఈ ఇంటి ఆయన అతన్ని ఇంటికి ఆహ్వానిస్తాడు, ఇంట్లో చేర్చుకుంటాడు, తనకు క్రీస్తు ప్రేమను పంచుతూ ఉంటాడు. అది మానవ రీతిగా సహజంగా జరిగేది కాదు, కానీ క్రీస్తు ప్రేమను బట్టి అరుదుగానైనా మనం లోకంలో జరగడం వింటూ ఉంటాం. ఊహించండి, శత్రువులను మనల్ని రక్షించడం గొప్ప,
అలాంటిది తీసుకువెళ్ళి ఆయన కుమారునితో సహవారసులుగా ఉండడానికి దత్తత తీసుకుని ఆయన కుటుంబంలో వారసత్వం వచ్చేటట్లుగా మనల్ని సభ్యులుగా అంగీకరించడం ఎంత గొప్ప విషయం ఆలోచించండి. క్రీస్తు మన పెద్ద అన్నగా, మనం ఆయనను పోలి ఉన్నటువంటి దేవుని బిడ్డలంగా చేయబడ్డం, ఆయన రాజ్యానికి వారసులుగా చేయబడ్డం, ఆయన కుమారునిలా ఉండడం, ఆయన కుమారునితో సహా హక్కుదారులుగా ఆ పరలోక స్వాస్థ్యానికి చేయబడ్డం. వాట్ an unspeakable grand purpose of God. మనల్ని తన్మయుల్ని చేయాలి ఈ విషయం. కాబట్టి గమనించండి, దేవుని ఉద్దేశం మనం అల్టిమేట్ గా క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడ్డం అయితే, భూమి మీద ఉండగానే మన ఆశ, మన ప్యాషన్, మన పర్షూట్ ఇదే అయి ఉండాలి. క్రీస్తు స్వరూపంలోనికి మనం మార్చబడాలి అనేదే మన అల్టిమేట్ గోల్ అయి ఉండాలి. చూడండి, ప్రభు మనం తన అడుగుజాడల్లో నడవాలని మనకు మాదిరి ఉంచి వెళ్ళాడు. ఆయన మాదిరి మనం అనుసరించాలి అని ఆయన మనకు జీవించి అలా జీవించాలో చూపించి వెళ్ళాడు. ఆయన కేవలం ఏదో బోధ చేసి ఆజ్ఞలు ఇచ్చి మనకు ఆయన ఈ రీతిగా కమాండ్స్ ఇచ్చి వెళ్ళడం కాదు. అసలు నిజమైన క్రైస్తవుడు ఎలా బ్రతకాలో బ్రతికి చూపించాడు. కాబట్టి నన్ను అడిగితే క్రిస్టియానిటీ is simply following Jesus Christ or imitating Jesus Christ, living just as Jesus did. That is what it all boils down to. పౌలు అదే అంటున్నాడు 1 కొరింథీ 11:1లో, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునడి అన్నాడు. అంటే అర్థం ఏంటి? పౌలు ఎలాగైతే క్రీస్తుని పోలి నడుచుకున్నాడో మనం కూడా పౌలు వల్లే క్రీస్తుని పోలి నడుచుకోవాలనేది పౌలు ఉద్దేశం. పౌలు క్రీస్తులా తను నడుచుకోవడానికి తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. మనం కూడా క్రీస్తుని పోలి నడుచుకోవాలనేది దేవుని ఉద్దేశం. 1 యోహాను 2:5-6 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుతున్నాను చూడండి. ఆయన వాక్యం ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన ఎందుకు నిలిచిన వాడినని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగో నడుచుకునేనో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన ఎందు ఉన్నామని దీని వలన తెలుసుకొనిచున్నాము. చూడండి, ఆయన యందు నిలిచి ఉన్నానని చెప్పుకునేవాడు ఆయన ఎలాగూ నడుచుకున్నాడో అలాగే నడుచుకుని బద్ధుడై ఉన్నాడు. దెర్ ఈస్ నో ఆల్టర్నేటివ్ ఫర్ ఎ క్రిస్టియన్ టు లివ్. మరొక ప్రత్యామ్నాయం లేదు విశ్వాసికి. యేసు క్రీస్తునందు ఉన్నాం, క్రైస్తవులం అని చెప్పుకునే మనం ఆయన ఎలా నడుచుకున్నాడో అలాగే నడుచుకునే బద్ధులం. కాబట్టి మనం క్రీస్తును పోలి నడుచుకోవడమే ఏకైక జీవిత విధానం, ప్రత్యామ్నాయం లేదు. అయితే ప్రభువును పోలి నడవడం అనేది ఇది ఒక ప్రక్రియ. ఇట్స్ ఎ ప్రాసెస్. ఇట్ డజంట్ అకర్ ఇన్స్టెంట్లీ. చూడండి, 2 కొరింథీ 3:18 అంటున్నాడు, మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయచ్చు, మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము అంటున్నాడు. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ వాడుతూ ఉన్నాడు. మార్చబడుతూ ఉన్నాము అంటున్నాడు. ప్రభువగు ఆత్మ చేత అంటే పరిశుద్ధాత్మ చేత ప్రభు పోలికలోనికి మనం మహిమ నుండి అధిక మహిమ పొందుతూ మార్చబడుతూ ఉన్నాం. అంటే మనల్ని క్రీస్తునందలి విశ్వాసం ద్వారా రక్షించుకున్న దేవుడు ఆయన ఆత్మ చేత క్రీస్తు రూపంలోనికి మనం రక్షించినట్టు నుండి మలుస్తూ ఉన్నాడు. We are being transformed into the image of Christ. క్రీస్తు పోలికలోనికి మార్చబడుతూ ఉన్నాం. కాబట్టి ఇది ప్రక్రియ అని మనం గుర్తించాలి. The process of sanctification involves the Spirit of God transforming us into the image of Jesus Christ. పరిశుద్ధపరచబడుతూ ఉండే ఈ ప్రక్రియలో దేవుని ఉద్దేశం మనల్ని క్రీస్తు రూపంలోనికి అంతకంతకు
మార్చడమే. ఎఫెసీ 4:15 కూడా చాలా మనకు అవసరమైన వచనం. అంటున్నాడు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు, ఈ మాట గమనించండి, క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము అంటున్నాడు. క్రీస్తు వలె ఉండుటకు మనం కొన్ని విషయాలు కాదు, చాలా విషయాలు కాదు, అన్ని విషయములలో ఎదుగుదము అంటున్నాడు. So Christian life is a process of becoming more and more and more like Jesus Christ, our Savior, our Lord and Savior. కాబట్టి మనం తప్పించుకోలేని యొక్క వాస్తవం ఏంటి అంటే, మనం గ్రహించకపోయినా పరిశుద్ధాత్ముడు ఆయన వాక్యంకి మనల్ని లోపరచడం ద్వారా మనల్ని క్రీస్తు రూపంలోనికి అంతకంతకు మారుస్తూ ఉన్నాడు. ఒక విషయం ఇప్పుడు మనం ఆలోచించాలి. క్రీస్తు పోలికగా మార్చబడడం అనేది విశ్వాసులకే వర్తిస్తుందా, అవిశ్వాసులకు కూడా వర్తిస్తుందా? ఎవరైనా జవాబు చెప్పగలరా? క్రీస్తు పోలికగా మార్చబడడం అనేది విశ్వాసులకే వర్తిస్తుందా, విశ్వాసులకు కూడా వర్తిస్తుందా? Atonement is for all, but those who accepted him only can be transformed into his image. Absolutely అండి, absolutely. ఇది కేవలం విశ్వాసులకే వర్తిస్తుంది. ఎందుకంటే అసలు రక్షింపబడకుండా పరిశుద్ధపరచబడుతూ ఉండడం సాధ్యం ఎలాగవుతుంది? బిడ్డ పుట్టకుండా ఎలా ఎదుగుతాడు? కాబట్టి మొదట మనం దేవుని బిడ్డలుగా చేయబడాలి. క్రీస్తునందలి విశ్వాసం ద్వారా రక్షింపబడి క్రీస్తు రూపంలో అంతకంతకు మనం మార్చబడుతూ ఉంటాం. అయితే ఇక్కడ ఒక విషయం మనం చాలా స్పష్టంగా గ్రహించాల్సింది ఏంటి అంటే, క్రైస్తవులు అని పిలువబడే ప్రతి ఒక్కరూ రక్షింపబడిన వారు కాకపోవచ్చు. మళ్ళా అంటున్నాను, క్రైస్తవులుగా పిలువబడేటువంటి వారు అందరూ క్రైస్తవులు, నిజమైన క్రైస్తవులు కాకపోవచ్చు. అందుకనే పౌలు 2 కొరింథీ 13:5 చాలా తీవ్రమైన మాట అన్నాడు. 2 కొరింథీ 13:5 అంటున్నాడు, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా అంటున్నాడు. మీరు చెప్పండి, ఈ మాటలు ఎవరికి రాశాడు? అవిశ్వాసులకా, విశ్వాసులకా? కొరింథీ పట్టణంలో ఉండే సంఘానికి కదా రాశాడు, విశ్వాసులకు కదా రాశాడు. సంఘానికి రాస్తున్నా ఈ మాటలు పౌలు లాంటి వ్యక్తి చెప్పేది? ఆలోచించండి. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో అని విశ్వాసులకు రాస్తూ ఉన్నాడే, విశ్వాసుల గుంపుకు రాస్తూ ఉన్నాడే. కాబట్టి సంఘంలో ఉన్నటువంటి వారందరూ పూర్తిగా ప్రతి ఒక్కరూ, ఒక్కరు కూడా మినహాయింపు లేకుండా అందరూ విశ్వాసులే అనుకోవడం పొరపాటే కావచ్చు. కాబట్టి అంటున్నాడు, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో సారీ మిమ్మల్ని మీరే శోధించుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కానీ యేసుక్రీస్తు మీలో ఉన్నాడని గురించి మీరే ఎరుగరా అంటున్నాడు. కాబట్టి ఎవరికి వారే పరీక్షించుకుని వారి విశ్వాసం రక్షించే విశ్వాసమో కాదో, కేవలం ఏదో మతపరంగా వచ్చిందో, లేకపోతే కుటుంబ వారసత్వాన్ని బట్టి హిందూ కుటుంబంలో పుడితే హిందూ మత విశ్వాసాలు అబ్బుతాయి. వేరే మతంలో పుట్టినటువంటి పిల్లలకు ఆ మతానికి సంబంధించిన కొన్ని అలవాట్లు, ఆచారాలు న్యాచురల్గా అలవాటు అవుతాయి కుటుంబ నేపథ్యాన్ని బట్టి. అలా చాలా మంది క్రైస్తవ కుటుంబంలో పుట్టినటువంటి వారు క్రైస్తవ మత ఆచారాలు, ఈ మతానికి సంబంధించిన లేదా ఈ క్రైస్తవ్యానికి సంబంధించిన కొన్ని అలవాటు చేసుకోవడం వింతేమీ కాదు. కాబట్టి వారు నిజంగా రక్షింపబడినట్టుగా పొరబడ్డం అనేది అది నష్టం. గమనించండి, సాతాను గురించి ప్రకటన గ్రంథంలో చాలా సార్లు వాడు సర్వలోకమును మోసపుచ్చుతాడు అని రాసి ఉంది. ఈజ్ ద మాస్టర్ డిసీవర్ ఆఫ్ ద హోల్ వరల్డ్. అయితే గమనించండి, వాడి పనే మోసపుచ్చడం, కానీ వాడి మోసాలకే అంతిమ మోసం ఏంటో తెలుసా? ది అల్టిమేట్ డిసెప్షన్ ఆఫ్ ద డెవిల్. యు నో వాట్ దట్ ఈస్? To make
people believe they are saved when they are not. రక్షింపబడని వారిని రక్షింపబడినట్టుగా భ్రమపరచడం సైతాన్ యొక్క మోసాలకి అంతిమ మోసం. కాబట్టి ఏదో దర్శనం వచ్చిందనో, లేకపోతే గుడి కట్టించామనో, లేకపోతే ఏదో బాప్తిసం తీసేసుకున్నామనో రక్షింపబడ్డాం అనుకోవడం, ఇది మనం మోసపుచ్చుకోవడమే అవుతుంది. కాబట్టి మనం నిజంగా దేవుడు అంగీకరించే రక్షించే విశ్వాసం, సేవింగ్ ఫెయిత్ అంటాం, అలాంటి రక్షించే విశ్వాసం కలిగి ఉన్నవారమా కాదా అనేది మనం పరీక్షించుకోవాలి, శోధించుకోవాలి. మనం నిజంగా రక్షింపబడితే యేసుక్రీస్తు మనలో ఉన్నాడని మన గురించి మనమే ఎరుగుదాం. పరిశుద్ధాత్ముడు మన ఆత్మతో మనం రక్షింపబడ్డాం, దేవునికి చెందిన వారమని సాక్ష్యం ఇస్తాడు. యు విల్ హ్యావ్ అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్. నేను ఒక చిన్న ఇలస్ట్రేషన్ చెప్పనివ్వండి. నేను పుట్టి పెరిగింది తాడేపల్లిగూడెం. రోజు తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లో ఎర్లీ మార్నింగ్ వైజాగ్ వైపు వచ్చే ఎక్స్ప్రెస్ ట్రైన్స్ వచ్చే టైం. పల్లెటూరు నుంచి ఒక అతను స్టేషన్కి వచ్చాడు. ఇప్పటికే చాలా లైన్ ఉంది కౌంటర్ దగ్గర, టికెట్ కౌంటర్ దగ్గర. అతను కంగారు పడుతున్నాడు, ట్రైన్ టైం అయిపోయింది, లేట్గా వచ్చాడు, ఇక్కడేమో లైన్ కదలట్లేదు, ఎలాగని టెన్షన్ పడుతుంటే ఒక అతను చూసి ఏ ఊరు వెళ్ళాలయా అని అడిగాడు. వైజాగ్ వెళ్ళాలన్నాడు. మరేంటి టైము, ట్రైన్ టైం అయిపోయింది, బెల్ అయిపోయింది, ట్రైన్ మరి లేట్గా వచ్చేవి ఏంటంటే ట్రాఫిక్ గురించి దాని గురించి ఏదో చెప్పాడు. ఎలాగని నేను కంగారు పడుతున్నాను అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, ఇదిగో ఇప్పుడే మా ఫ్రెండ్ ఎంతసేపు లైన్లో నిలబడి టికెట్ తీసుకున్నాడు, ఇలాగ ఫోన్ వచ్చింది, ప్రయాణం మారి వెళ్ళిపోతూ అర్జెంటుగా వెళ్ళిపోతూ ఈ టికెట్ నాకు ఇచ్చే 10 రూపాయలు తక్కువకి ఎవరికైనా నమ్మే అన్నాడు. కావాలంటే చెప్పు, వైజాగ్ టికెట్ ఇప్పుడు కొనుక్కున్న టికెట్ 10 రూపాయలు తక్కువకి ఇస్తాను అన్నాడు. ఇతను ఆశ్చర్యపోయాడు. అరే, టికెట్ కొనుక్కోవడానికి టైం దొరకదు అనుకున్న టైంలో ఎంత త్వరగా టికెట్ దొరకడం, అది కూడా 10 రూపాయలు తక్కువకే దొరకడం, భలే డీల్ అనుకున్నాడు. వెంటనే ఆ రోజుల్లో 80 రూపాయల టికెట్ 70 రూపాయలకే కొని జేబులో పెట్టుకుని ప్లాట్ఫామ్ వైపు నడవబోతూ ఒక్కసారి ఈ లైన్లో ఉన్న వాళ్ళందరి వైపు సానుభూతితో ఒక చూపు విసిరాడు. ఎంతసేపు నిలబడ్డారో, వాళ్ళకి ట్రైన్ దొరుకుతుందో లేదో, అదృష్టం అంటే నాది అనుకున్నాడు. అలా వచ్చాను, అలా దొరికేసింది, 10 రూపాయలు తక్కువకే అనుకున్నాడు. వెళ్ళాడు, ఇలా ఒక ట్రైన్ వచ్చేసింది, ఎక్కి కూర్చున్నాడు, అద్దె పేపర్ తీసుకుని కాలు మీద కాలు వేసుకుని చదువుతూ ఉన్నాడు. ఇలాగా టీటీఈ టికెట్ 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 అని వస్తూ ఉన్నాడు. ఎవరి టికెట్ వాళ్ళది చూస్తున్నాడు. ఎక్స్ప్రెస్ ట్రైన్ టికెట్ కాదా, సర్చార్జ్ ఉందా లేదా, అడల్ట్ టికెటా లేకపోతే చైల్డ్ టికెటా, లేకపోతే వైజాగ్ వెళ్ళేదా కాదా, డేట్, ఇవన్నీ కూడా వెరిఫై చేస్తూ టికెట్ పెడితే ఆ టికెట్ వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు. ఇలాగ ఇతని దగ్గరికి వచ్చేటప్పటికి అతని వైపు కూడా చూడకుండా పేపర్ చదువుతూనే జేబులో టికెట్ తీసి ఇలా ఇచ్చాడు. మరో క్షణం అతను టికెట్ ని పేపర్ మీద టప్ అని ఇసిరేసాడు. సరే టికెట్ అన్నాడు. అది ఆ రోజుల్లో 5 రూపాయల ప్లాట్ఫామ్ టికెట్. మీరు చెప్పండి, తప్పు ఎవరిది? అమ్మినోడదా, కొన్నవాడదా? కొన్నవాడిదే తప్పు. ఎందుకు? అమ్మేవాడు మోసగాడు, దొంగోడు, ఆడు ఎవరు దొరుకుతారా అని చూస్తున్నాడు వాడు. మిగతా వాళ్ళకి ఎందుకు అమ్మలా, నీకే ఎందుకు అమ్మాడు? నువ్వు కొంచెం అమాయకంగా కనబడ్డావు. నువ్వు టికెట్, డేట్ ఇవన్నీ వెరిఫై చేసుకో అని అనుకున్నాడు. కాబట్టి గంట కట్టేస్తున్నాడు. టికెట్ కౌంటర్లో కొంటేనే మోసాలు జరుగుతాయి. మేము ఒకసారి మా నాన్నగారు, 2 అన్నదమ్ములు ముంబై నుంచి వస్తూ ఉంటే రిజర్వేషన్ ఫామ్ మీద మా ఏజ్ అంతా క్లియర్గా రాసిన తర్వాత 1988లో నేను లయలాలో చదివే టైంలో జరిగిన సంగతి ఇది. మాకు 2 పెద్దవాళ్ళ టికెట్, ఒకటి పిల్లవాళ్ళ టికెట్ ఇచ్చేసాడు. మేము చూసుకోవాలా. తాడేపల్లిగూడెం వచ్చేసిన తర్వాత దిగిపోయే టైం ఎర్లీ మార్నింగ్ 3 టైం అనుకుంటా. ఆ టైంలో టీటీ చూసి మమ్మల్ని ప్రశ్నించాడు. మేము లిటరల్గా మోసపోయాం. కాబట్టి టికెట్ కౌంటర్లో కొన్నదే మనం వెరిఫై చేసుకోవాలి. అలాంటిది ఎవడో వచ్చి టికెట్ అని అమ్మితే కొనేయడమే, కనీసం వెరిఫై చేసుకోవద్దా? అతను మోసపోయాడు. అయితే అతను నష్టపోయింది తాత్కాలికంగా ఒక ప్రయాణమో, లేకపోతే కొంత ఎక్స్ట్రా ఫైన్ కట్టడమో, ఒక చిన్న సమస్య ఎదుర్కోవడం జరుగుంటుంది. కానీ రక్షణ విషయంలో మోసపోతే మాత్రం శాశ్వతమైన పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది ఎంత ఘోరం కదా.
అందుకే మేము బ్రతిమాలతో అడుగుతున్నాను, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొని చూసుకోండి. మీరు రక్షింపబడ్డాం అనుకోవడానికి కారణం ఒక దర్శనమా, ఒక స్వస్థత, లేకపోతే కుటుంబ నేపథ్యమా? ఇవైతే మీ పునాది సరైనది కాదు. నిజంగా రక్షింపబడితే మీలో పాపాన్ని గురించిన పశ్చాత్తాపం, క్రీస్తునందలి విశ్వాసం, ఈ క్రియల ద్వారా ప్రభు రక్షించుకున్నాడు, పరిశుద్ధాత్ముడు మీలో నివసిస్తూ ఉన్నాడు. మీ జీవితం అంతకంతకు క్రీస్తులోనికి మార్చబడుతూ ఉంటుంది. కాబట్టి మీలో ఎవరైనా జెన్యూన్గా నేను ఎలా పరీక్షించుకోవాలి, నా జీవితంలో ఎలా తెలుస్తుంది నేను నిజంగా రక్షింపబడ్డానో లేదో అని అనుకుంటూ ఉంటే, మీకు ఒక క్లియర్ కట్ మెజరింగ్ రాడ్ మీకు చేతిలో పెడుతూ ఉన్నాను. మీ ఆత్మ జీవితం నిజంగా రక్షింపబడిందో లేదో కొలుచుకోవడానికి. అదేంటి అంటే, మీరు రక్షింపబడినప్పటి నుండి ఇప్పటి వరకు క్రీస్తు రూపంలోనికి కొంతైనా మార్చబడితే మీరు రక్షింపబడినట్టు. లేకపోతే పరీక్షించుకోవడం మంచిది. చిన్న ఉదాహరణ చూడండి. నేను ఒకసారి నా ఫ్యామిలీతో విజయవాడ మా సిస్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆ టైంలో ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంది. వెళదాం పిల్లలతో పాటు అని అంటే మేమందరం వెళ్ళాం. అక్కడ మనకి సహజంగా మార్కెట్లో ప్రతి షాప్లో దొరకనివి కొన్ని వెరైటీ గూడ్స్ ఉంటాయి కదా. ఆ టైంలో అక్కడ ప్లాస్టిక్ డెకరేటివ్ ట్రీస్ అమ్ముతున్నాడు ఒక స్టాల్లో. నాకు నేను ఆకర్షింపబడ్డాను అంటే, అసలు మామూలు ఇంట్లో మొక్కలైనా ఒక దుమ్ము పట్టి కొంచెం మురికయి షేడ్ అవుతాయేమో కానీ ఇవి మాత్రం డార్క్ గ్రీన్ కలర్లో లీవ్స్, yellow కలర్లో ఫ్లవర్ బర్డ్స్, ఫ్లవర్స్, ఇవన్నీ ఇంకోటేమో డార్క్ పింక్ కలర్లో. అసలు ఐ వాజ్ సో ఇంప్రెస్డ్. నేను 5-6 అడుగులు ఎత్తు ఉండేటువంటి మొక్కలు కొని ఆనందంగా ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాను. మీరు చెప్పండి, అవి ఎంతకాలానికి ఎదుగుతాయి? 10 years అయింది అనుకుందాం. ఒక్క అంగుళం అని ఎదుగుతాయా? ఒక్క సెంటీమీటర్ అని ఎదుగుతుందా? ఎందుకు ఎదగదు? దాంట్లో జీవం లేదు కాబట్టి. అవి ఎదగకపోగా రాను రాను రంగు వెలిసిపోయింది. ఇక చూడ్డానికే అవి అసహ్యంగా కనబడుతూ నేనే తీసుకెళ్ళి బయట పారేసా. అయితే అవే నిజమైన జీవం కలిగిన మొక్కలైతే, వాటికి అనుకూలమైన వాతావరణం ఉంటే అవి తప్పగా ఎదుగుతాయి. ఇంగ్లీష్లో ఇలా వాడతాం, స్లోలీ బట్ షూర్లీ అని. స్లోలీ బట్ షూర్లీ, నెమ్మదిగానైనా తప్పనిసరిగా జీవం కలిగిన మొక్కలు ఎదుగుతాయి. దాట్ ఈస్ ది ఎవిడెన్స్ ఆఫ్ లైఫ్ ఇన్సైడ్. ఈ రోజుల్లో నేను కొన్ని చోట్ల చూశాను, ఎస్పెషల్లీ వెస్టర్న్ కంట్రీస్లో, ఎంత కష్టం అంటే ఈ కార్పొరేట్ ఆఫీసెస్లో పెట్టిన ఈ సిమ్యులేటెడ్ ప్లాంట్స్ నిజానికి ఇవి నిజమైన మొక్కలా లేకపోతే ప్లాస్టిక్ మొక్కలా అని మీరు టచ్ చేసినా తేడా చెప్పలేనంత దగ్గరగా తయారు చేస్తున్నారు ప్లాస్టిక్ మొక్కల్ని. అలాగే చాలా మంది ఈ రోజుల్లో విశ్వాసులేంటి, ఆఖరికి సేవకులేంటి, వీళ్ళు నిజమైనటువంటి జీవం కలిగిన క్రీస్తు రూపంలోనికి మార్చబడుతున్న వాళ్ళ కాదా అని చెప్పడం కష్టమైనంత డూప్లికేట్గా శత్రువు తయారు చేస్తూ ఉన్నాడు. అయితే ఇతరుల గురించి మనం చెప్పలేకపోవచ్చు, మన గురించి మనకు తెలుసుగా. అందుకే పౌలు అంటున్నాడు, మిమ్మల్ని మీరే శోధించుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొని చూసుకోండి అంటున్నాడు. సరే, ఈ ఉదయకాలం మీ అందరి ముందు నేను ఉంచే ఒక ఛాలెంజ్ ఏంటి అంటే, జాగ్రత్త వినండి. రోజులు గడిచే కొద్దీ విశ్వాసులేంటి, అవిశ్వాసులేంటి, మనలో మనల్ని తక్కువ చూస్తున్నారా, ప్రభువుని ఎక్కువ చూస్తున్నారా? నిజానికి జరగాల్సింది ఇదే. మనం విశ్వాస యాత్రలో కొనసాగే కొద్దీ
మనల్ని తక్కువ చూడాలి, క్రీస్తుని ఎక్కువ చూడాలి. దిస్ ఇస్ అ ఛాలెంజ్ బిఫోర్ us దిస్ మార్నింగ్. ఎందుకంటే మైకెల్ ఏంజెలో అనే వరల్డ్ ఫేమస్ స్కల్ప్టర్, శిల్పి, తాను ఒకరోజు ఒక పెద్ద మార్బుల్ స్టోన్ని చెక్కడం మొదలు పెట్టాడట. ఒక స్నేహితుడు వచ్చి, ఏం చెక్కబోతున్నావు అని అడిగితే మైకెల్ ఏంజెలో అన్నాడట, ఐఎమ్ గోయింగ్ టు రిలీజ్ ది ఏంజెల్ ఇంప్రిజన్డ్ ఇన్ దిస్ మార్బుల్ అంటాడు. ఈ మార్బుల్ స్టోన్ లో బంధింపబడి ఉన్న దేవదూతను నేను విడుదల చేస్తున్నాను అంటాడు. అంటే తనకు తెలుసు ఏ రూపం చెక్కబోతున్నాడు. కాబట్టి ఆ దేవదూత రూపం తేవడం కోసం మిగిలినవన్నీ కూడా పెద్ద పెద్ద అడ్డుగా ఉండేటువంటి షేప్ అంతటిని చెక్కేస్తూ ఉన్నాడు. మీరు ఆలోచించండి, కొత్తగా ఆ స్కల్ప్టర్ చేసే పని చూడడానికి వచ్చేటువంటి వాళ్ళకు అల్టిమేట్ రూపం ఏంటో తెలియకపోవచ్చు అని చెప్తే కానీ గమనించండి, చెక్కే కొద్దీ రూపం అంతకంతకు స్పష్టమవుదా? పెయింటర్ పెయింట్ చేస్తున్నాడు, ఆర్టిస్ట్ పెయింట్ చేస్తూ ఉన్నాడు, స్ట్రోక్ వెంబడి స్ట్రోక్ ఇచ్చుకుంటూ పెయింట్ చేస్తూ ఉన్నాడు. అంతకంతకు ఆ ఇమేజ్ స్పష్టం అవట్లేదా? అంతకంతకు స్పష్టం అవట్లేదా? అలాగే ప్రభు ఆత్మ చేత ప్రభు రూపంలోనికే, ఆ పోలికలోనికే మార్చబడుతూ ఉన్న మన జీవితాలని చూస్తే మనకేంటి, తోటి విశ్వాసులకేంటి, లోకానికి ఏంటి, క్రీస్తు రూపం అంతకంతకు స్పష్టం అవ్వాలి. అప్పుడే మనం నిజంగా రక్షింపబడిన వాళ్ళం అన్నమాట. లేకపోతే మనం పరీక్షించుకోవడం మంచిది. Do people see more of Christ in you and less of yourself? That is one evidence of being saved. పౌలు అన్న మరొక మాట చూద్దాం. తీవ్రమైన పదాలు వాడాడు. గలతీ 4:19, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అంటున్నాడు. ప్రసవ వేదన అనేది చాలా బరువైన పదం. పౌలు ప్రసవ వేదన కలుగుతుంది అంటున్నాడు, మరలా అంటున్నాడు. ఎందుకంటే మొదట సువార్త ద్వారా ప్రభు వైపు తిప్పడానికి ప్రసవ వేదన పడ్డాడు. అయితే తర్వాత జుడేయజర్స్ అని యూదే ప్రాంతం నుంచి ఈ గలతీ ప్రాంతానికి వచ్చి సున్నతి పొందితే తప్ప రక్షణ కలగదని వారిని భ్రమపరుస్తూ ఉంటే వాళ్ళు అటుపక్కకి మళ్ళారు. కాబట్టి వారి గురించి అంటున్నాడు, అవివేకులారా, ఎందుకు ఇంత త్వరలో మీరు మోసగింపబడ్డారని చెప్తూ అంటున్నాడు, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవేదన కలుగుతున్నది అంటున్నాడు. మన ముందుండే మరొక ఛాలెంజ్ ఏంటి అంటే, మన గురించి కానీ, మన కుటుంబం గురించి కానీ, మన స్థానిక సంఘం గురించి కానీ మనకు ఉండవలసిన ప్రసవేదన ఏంటి అంటే, క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడాలి. అలా ఏర్పడే వరకు మనకి ప్రసవేదన ఉండాలి. అలా ఎప్పటికి ఏర్పడుతుంది అంటే, మనం ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడే పరిపూర్ణం చేయబడతాం. కాబట్టి ఈ ప్రసవేదన జీవితాంతం మనకి ఉండాలి. థింక్ అబౌట్ ఇట్, సీరియస్లీ థింక్ అబౌట్ ఇట్. క్రీస్తు స్వరూపం అనేది ఏర్పడే వరకు మనలో సేవకులమైన మనం గమనిద్దాం, మన సంఘం పట్ల మనకి ఇలాంటి ప్రసవేదన ఉందా? క్రీస్తు స్వరూపంలోనికి విశ్వాసులందరూ మార్చబడుతూ ఉండాలి. అందుకోసం మనలో తీవ్రమైన ఇలాంటి ఆవేదన దేవుడు మనలో పుట్టించును గాక. మనం చాలా కోణాల్లో చూడబోతూ ఉన్నాం. యేసుక్రీస్తు రూపంలోనికి మార్చబడ్డం, ఆయనను పోలి ఉండడం అంటే ఏంటో, ఆయన ఎలా బ్రతికాడు, ఆయన ఎలా నడుచుకున్నాడు, మనకు ఎలా నడుచుకోవాలి, వివిధ కోణాల్లో మనం చూడబోతూ ఉన్నాం. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. 1 పేతురు 2:21, మనం తన అడుగుజాడలో ఎందుకు నడుచుకున్న మనల్ని క్రీస్తు మనకు మాదిరి ఉంచిపోయిను అని.
మనకు మార్గం సిద్ధం చేయబడింది, మాదిరి ఉంచబడింది. ఎలా బ్రతకాలో, ఎలా మాట్లాడాలో, ఎలా స్పందించాలో, రకరకాల పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో ప్రభు మనకు మాదిరి ఉంచి వెళ్ళాడు. కాబట్టి మనం క్రీస్తు అడుగుజాడలో నడుచుకోవాలి. మీరు చూడండి, ఒక్కొక్కసారి సీషోర్లో చిన్నపిల్లలు మనం తీసుకెళ్ళాం అనుకోండి, మనం నడుస్తూ ఉంటే పిల్లలు కూడా ఆడుకుంటా అప్పుడప్పుడు మనని గమనిస్తూ వస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి మన పెద్ద అడుగుల్లో పిల్లలు అడుగులు వేసుకుంటూ వస్తూ ఉంటారు. ఎక్కడికి వస్తారు? మనం వెళ్ళిన చోటకే వస్తారు. ఎందుకు? అవి మన అడుగులు కదా. కాబట్టి క్రైస్తవ్యం, క్రీస్తు దగ్గరకు చేరబోయే క్రైస్తవులు బ్రతకాల్సింది, నడవాల్సింది ఆయన అడుగుల్లో అడుగులు వేసుకుంటూ, ఆయన వెళ్ళిన డైరెక్షన్లో, ఆయన వెళ్ళినట్టుగా, ఆయన జీవించినట్టుగా మనం జీవించడమే. తన అడుగు జాడలేందు నడుచుకోవాలని క్రీస్తు మనకు మాదిరి ఇచ్చి వెళ్ళాడు. ఇందాక నేను అన్నట్టు దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్, ప్రత్యామ్నాయం లేదు. మనం క్రీస్తు అడుగు జాడల్లో నడవాల్సిందే. ఒక విషయం ఈరోజు మనం చూద్దాం, తర్వాత వారాల్లో మిగిలిన కోణాలు ఒక్కొక్కటి మనం ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు యోహాను సువార్త 13వ అధ్యాయంలో శిష్యుల పాదాలు కడిగాడు. చూడండి, చదువుతాను కొన్ని అవసరమైన వచనాలు. యోహాను సువార్త 13వ అధ్యాయం. తాను ఈ లోకం నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడే లోకమందున తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించాను. 3వ వచనం నుంచి, తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించినని తాను దేవుని ఎద్దు నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని ఎద్దుకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజన పంక్తి నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి తన ఒక తువ్వాలు తీసుకొని నడుమునకు కట్టుకొనను. అంతటా పల్లెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకుని తువ్వాలతో తుడుచుటకును మొదలు పెట్టాను. 12వ వచనం నుంచి చూడండి. కానీ వారి పాదములు కడిగి తన పై వస్త్రం వేసుకున్న తరువాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడననియు ప్రభు అనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడను ప్రభువును గనుక మీరు ఇట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేసి తిని. చూడండి, శిష్యుల పాదాలు ప్రభు కడిగిన సందర్భాన్ని మనం చదువుకున్నాం. పాదాలు కడగడం అంటే ఏదో పాదాల మీద నీళ్లు వేయడం కాదు. 2 చేతులతో పాదాలని రుద్ది శుభ్రంగా కడిగి బిడ్డకి స్నానం చేయించినట్టే. ఆ తరువాత తువాలతో చక్కగా పొడిగా తుడవడం. ఈ పని ఇశ్రాయేలీల సమాజంలో సంపన్నుల ఇళ్లలో ఉండేటువంటి బానిసల్లో అట్టడుగు బానిస చేసే పని. ఎందుకంటే బానిసల్లో రకరకాల స్థాయిల్లో ఉంటారు. చీఫ్ స్టూవర్డ్ ఉంటాడు, సూపర్వైజర్ లాంటి వాడు. అతను యజమాని బజార్ నుంచి రాగానే ఆయన పాదాలు, చెప్పులు విప్పి పాదాలు కడగడు. ఇంకా కుక్స్ ఉంటారు, లేకపోతే మిగతా స్కిల్డ్ లేబర్ ఉంటారు, వాళ్ళు కాదు చేసేది. అట్టడుగు స్థాయి బానిస ఉంటాడు. తనకి ఆఖరికి అలాంటి పనులు చేస్తాడు కాబట్టి తనకి వస్త్రాలు కూడా సరిగా ఉండవు, పై వస్త్రాలు ఉండవు. ఇక్కడ చూడండి, ఇమేజ్లో ప్రభు పై వస్త్రాన్ని తీసి పక్కన పెట్టేశాడు, తువాలు కట్టుకున్నాడు. ఇక్కడ జరిగింది ఏంటో చెప్పనా? జీసస్ అడాప్టెడ్ ద డ్రెస్ అండ్ డ్యూటీ ఆఫ్ ది లోలియెస్ట్ ఆఫ్ సర్వెంట్స్. నేను గూగుల్ ఇమేజెస్లో నుంచి తీసుకున్న ఈ ఇమేజెస్ కూడా సెలెక్ట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే వస్త్రాలతోనే ఆయన పాదాలు కడిగినట్టుగా చాలా ఇమేజెస్ మీకు దొరుకుతాయి. కానీ చాలా స్పష్టంగా ఉంది, ఆయన వస్త్రాలు పై వస్త్రం తీసి అవతల పెట్టివేసి అని ఉంది. ఎందుకంటే దట్స్ ఎ గ్రాఫిక్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద లోలియెస్ట్ ఆఫ్ సర్వెంట్ వాషింగ్ ద ఫీట్ ఆఫ్ హిస్ మాస్టర్. అట్టడుగు స్థాయి బానిస యొక్క రూపాన్ని
పనిని కూడా తను అడాప్ట్ చేసుకున్నాడు. ఓకే, కాబట్టి పెయింటర్స్కి, సినిమాలు తీసే వాళ్ళకి కూడా బైబిల్ తెలిసి ఉండాలి. బైబిల్ సినిమా తీసినా బైబిల్ తెలిసి ఉండాలి. ఎందుకంటున్నానో చూడండి, 10 కమాండ్మెంట్స్లో ఫరో ఒక్కడే ఎర్ర సముద్రం గట్టు మీద ఉండిపోయినట్టు, ఐగుప్తు సైన్యం అంతా మునిగిపోయినట్టు తీశాడు. కానీ మీరు ఎప్పుడన్నా గమనించారా? 136వ కీర్తన 15వ వచనంలో ఏముందో? ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రంలో ఆయన ముంచి వేశాను. ఫరోను అతని సైన్యమును ఆయన ఎర్ర సముద్రం ముంచి వేశాను. 136:15లో ఈ మాట ఉంది. కాబట్టి క్రిస్టియన్ ఆర్టిస్ట్ అవసరం, లేదా క్రిస్టియన్ మూవీ మేకర్స్, దోస్ హు ఆర్ గ్రౌండెడ్ అండ్ బిబిలికల్ ట్రూత్, వాక్య సత్యం బాగా ఎరిగినటువంటి వాళ్ళు అవసరం. సరే, చూడండి, యేసుక్రీస్తు చేసిన పని, ఆయన భోజనం దగ్గర నుంచి లేచాడు, తువ్వాలు తీసుకున్నాడు, పై వస్త్రం పక్కన పెట్టాడు, శిష్యుల పాదాలు ఒక్కొక్కటి కడుగుతూ ఉన్నాడు. పేతురు అభ్యంతరం చెప్పాడు, అయితే నేను కడగకపోతే నాలో నీకు పాలు లేదన్నప్పుడు స్నానం చేసాను, మొత్తం కడిగేమన్నాడు. అయితే స్నానం చేసిన వాడు కాళ్ళు చేతులు కడుక్కుంటాడు అని చెప్పినప్పుడు అంగీకరించాడు. ఈ పని ముగించిన తరువాత ప్రభు అన్నాడు, నేను ప్రభువును బోధకుడను అని నన్ను పిలుస్తున్నారు, నేను ప్రభువును బోధకుడు కాబట్టి నన్ను మీకు పిలవడం. అయితే నేను మీ ప్రభువును బోధకుడును, నేనే మీ పాదాలు కడిగితే మీరును ఒకరి పాదములు ఒకరు కడుగవలసినదే అన్నాడు. నేను చేసినట్లు మీరు చెయ్యాలని మీకు మాదిరిగా ఇలా చేశాను అన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, మనం ఒకరి పాదాలు ఒకరు కడగాల? చాలా స్పష్టంగా ప్రభు అన్నాడు, నేను మీ పాదములు కడిగిన ఎడల, ప్రభువును బోధకుడను, నేను మీ పాదములు కడిగిన, మీరును ఒకరి పాదములు ఒకరు కడుగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారమే మీరును చేయవాలి, నన్ను మీకు మాదిరిగా ఇలాగ చేసి అన్నాడు. అయితే ఒక విషయం గమనించండి, నేను నా 30 సంవత్సరాల సేవ జీవితంలో ఒక్కసారి కూడా ఎవరి పాదాలు కడగలేదు, ఎవరు కూడా నా పాదాలు కడగలేదు. అలాంటప్పుడు ఈ వచనాలను ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ప్రభు నేను చేసిందే చేయమని లేదు, నేను చేసినట్లే చేయమన్నాడు. అంటే ఇక్కడ భావం, ఆయన చేసిన పని వెనకాల ఒక నియమం కనబడుతుంది. అదేంటో చూడండి. మీకు తెలుసా ఆ టైంలో సందర్భం ఏంటో? ఏ టైంలో ప్రభు ఇలా చేశాడో మీకు తెలుసా? లూకా సువార్త 22వ అధ్యాయంలో కాంటెక్స్ట్ మనకి లూకా రాస్తూ ఉన్నాడు. 24వ వచనం నుంచి చదువుతున్నాను. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదము వారిలో పుట్టగా ఆయన వారితో ఎట్లైనను, అన్ని జనుల్లో రాజులు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారి మీద అధికారం చేయువారు ఉపకారులు అనబడరు. మీరైతే అలాగూ ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవారి వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలను. గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చునివాడా, పరిచర్య చేయువాడా? పంక్తిని కూర్చునివాడే కదా. ఆయనను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను అన్నాడు. అదే కాంటెక్స్ట్. ప్రభు కొద్ది గంటల్లో సిలువ వేయబడినై ఉన్నాడు. అలాంటి సమయంలో శిష్యులు వివాదం ఆడుతూ ఉన్నారు. ఏంటి వాళ్ళ వివాదం? నేను గొప్ప అంటే నేను గొప్ప. ఒకవేళ పేతురు, యోహాన్లు, అంద్రేయ, యాకోబులు ప్రభు పిలిచిన వారిలో 12 మందిలో మమ్మల్ని ముందు పిలిచాడని వివాదం ఆడుంటారేమో, కాబట్టి మేమే గొప్ప వాళ్ళు అనడానికి. లేదా మాథ్యూ లాంటి ట్యాక్స్ కాంట్రాక్టర్, నేను హైలీ ప్లేస్డ్ మనీడ్ మ్యాన్ని, నన్ను పిలిచాడు ప్రభు కాబట్టి నేనే మీకంటే బెటర్ అని ఉంటాడేమో. ఇంకా చెప్పాలి అంటే ఇస్కరియోతు యూదా ఒక్కడే సిటీ బ్రెడ్, అంటే పట్నా నుంచి వచ్చినటువంటి, యూదా రాష్ట్రం నుంచి వచ్చినాడు. మిగిలిన వారు అందరూ గలిలయ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు. కాబట్టి సిటీ వాళ్ళకు పల్లెటూరు వాళ్ళని చూసినప్పుడు కొంత సెన్స్ ఆఫ్ సుపీరియారిటీ కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఇస్కరియోతు యూదా అని ఉండవచ్చు, మీకంటే నేనే సోఫిస్టికేటెడ్, వెల్ కనెక్టెడ్, యెరూషలేంలో నాకు ఎక్కువ పరిచయాలు ఉన్నాయని ఇలా అనుండొచ్చేమో. అలాంటి టైంలో శిష్యులు వారిలో వివాదం జరుగుతున్నప్పుడు, నేను గొప్ప అంటే నేను గొప్ప అనే వివాదం జరుగుతున్నప్పుడు, కొద్ది గంటల్లో సిలువ వేయబడబోయే క్రీస్తు నన్ను వెంబడించడం అది కాదు పద్ధతి, దిస్ ఇస్ వాట్ ఇట్ టేక్స్ టు ఫాలో మీ అని చెప్పడం కోసం
ఆయన లేచి పై వస్త్రం అవతల పెట్టివేసి తువాలు కట్టుకుని శిష్యుల పాదాలు కడుగుతున్నాడు. మీరు గమనించారా? ఇస్కరియోతు యూదా పాదాలను కూడా కడిగాడు. ఆ తర్వాత వాడు వెలుపటి చీకట్లోనికి వెళ్తాడు. వాట్ ఏ మోడల్, వాట్ ఎన్ ఎగ్జాంపుల్. కాబట్టి ప్రభువుని వెంబడించడం అంటే గొప్పలకు వెళ్ళడం కాదు, అతిశయంతో బ్రతకడం కాదు, దాసులుగా ఉండడం, పరిచారకులుగా ఉండడం. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, యేసుక్రీస్తు శిలువలో చేయబోయే ఆ పాప పరిహారం లేదా క్షమాపణ అనే కార్యానికి ముంగుర్తుగా ఇక్కడ వారి పాదాలు కడుగుతూ ఉన్నాడు. ఆయన తగ్గించుకుని ప్రభు అయి ఉండి శిష్యుల పాదాలు కడగడం మనకు మాదిరి. శిష్యులను ప్రభు నా పాదాలు కడగండి అని ఉంటే వారు సంతోషంగా కడుగుదురు. ఒకరి పాదాలు ఒకరు కడగమంటే కొంచెం కష్టంగా కడుగుదరేమో, కానీ ప్రభువే వారి పాదాలు కడగడం అనేది వారు ఎన్నడూ ఊహించుండి ఉంటారు. కానీ ప్రభు అది చూపిస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో కూడా కొన్ని కొన్ని సంఘాల్లో కొంతమంది పాదాలు కడగడం అనేది ఆచారంగా జరుగుతూ ఉంది. మరి మీలో అలాంటిది ఎవరైనా చేస్తారేమో నాకు తెలియదు. కానీ నేను చెప్పాలనుకునేది ఏంటి అంటే, ప్రభు దీన్ని ఒక ప్రభు బలలో పాల్పొందడమో లేకపోతే బాప్తిస్మో అనేటువంటి ఒక ఆర్డినెన్స్ లాగా చేయలేదు. శిష్యులు ఎవరు కూడా ఈ విషయమే ఆజ్ఞ ఇవ్వలేదు. అయితే 374 నుంచి 397 వరకు మిలైన్ అనే సంఘంలో బిషప్గా ఉండేటువంటి సెయింట్ ఆంబ్రూస్ అనే ఆయన దీన్ని అక్షరానుసారంగా తీసుకుని పాదాలు కడగడం మొదలుపెట్టాడు. బాప్తిసం తీసుకున్నటువంటి కొత్త విశ్వాసుల పాదాలు కడగడం మొదలుపెట్టాడు. అయితే దాన్ని ఎంత తీవ్రంగా చేశాడు అంటే, కొంతకాలానికి బాప్తిసానికి బదులు పాదాలు కడగడం మొదలుపెట్టాడట. అప్పుడు సంఘం రోమ్ పట్టణంలో ఉన్నటువంటి సంఘం దాన్ని అంగీకరించలేదు. కాబట్టి ఏం జరిగింది అంటే, కౌన్సిల్ అట్ ఎలిస్బెరిస్ దాన్ని నిషేధించిందట, ఇక పాదాలు కడగకూడదు అని. అయినప్పటికీ పోప్ ప్యాషన్ వీక్లో థర్స్డే అంటే గుడ్ ఫ్రైడేకి ముందు రోజు 12 మంది పురుషుల పాదాలు కడుగుతాడు. వాళ్ళ యానివర్సరీ సెరమనీస్లో ఇంగ్లాండ్ దేశపు రాజు లేకపోతే ఫ్రాన్స్ దేశపు రాజు 12 మంది పేద పురుషుల పాదాలు కడగడం ఆనవాయితీ. అయితే మనం నేర్చుకోవాల్సిన, ఈ సందర్భాన్ని బేస్ చేసుకుని నేర్చుకోవాల్సిన నియమాలు ఏంటంటే, దేవుడు చెప్పింది సంవత్సరానికి ఒకసారి ఇలా కడగమని కాదు, ఎల్లప్పుడూ ఇది అమలు చేయబడాలనేది అనే ఉద్దేశం. ప్రభు చెప్పింది ఒక్కళ్ళు మిగిలిన వాళ్ళ పాదాలు కడగమని కాదు, ఇది పరస్పరం ఎల్లప్పుడూ జరగాలనేది ప్రభు ఉద్దేశం. ఇంగ్లీష్లో చదువుతాను చూడండి. నాట్ టు బి డన్ వన్స్ a year but daily, constantly practiced, not to be done by one only to all the rest, but to be done mutually by all to one another, to serve others in a spirit of humility and self-sacrifice. ప్రభు మనకు మాదిరి ఉంచి వెళ్ళాడు. ఏంటి అని చూపించిన మాదిరి అంటే, తగ్గించుకోవడం, ఇతరుల క్షేమాన్ని కోరడం, ఇతరులకు మేలైన దాన్నే అనుసరించడం, అవసరమైతే ఎటువంటి ఉపచారం అనే ఇతరులకు చేయడం. ఇది క్రీస్తు చూపించిన మాదిరి. ఆ రోజు శిష్యులు ఎలాగైతే నేను గొప్ప అంటే నేను గొప్ప అని వివాదం ఆడారో, అలా ఉండబట్టే సంఘాల్లో భేదాలు వస్తూ ఉన్నాయి. కానీ క్రీస్తు మాదిరిని అనుసరిస్తే నువ్వు నిజంగా గొప్పవాడైనా సరే తగ్గించుకుంటావు, మాదిరి చూపిస్తావు. కాబట్టి ఇతరులు కూడా నీ మాదిరిని బట్టి ప్రభుని నడవడానికి వీలవుతుంది. ఈ రోజులో మనం ఏం చేయాలి? తగ్గించుకోవాలి, ఇతరులకు ఉపచారం చేయాలి. ఆ రోజుల్లో దుమ్ము రోడ్లలో నుంచి నడిచి వచ్చినటువంటి వాళ్ళకు కాళ్ళకు దుమ్ము అంటుకుంటుంది. కాబట్టి బానిసలు పాదాలు కడిగేవారు, అవసరాన్ని బట్టి కడిగేవారు. ఈ రోజుల్లో ఒకవేళ ఎవరైనా కడిగితే మీరు చెప్పండి, శుభ్రమైన పాదాలు కడుగుతున్నారా, మురికి పాదాలు కడుగుతున్నారా? శుభ్రమైన పాదాలే కదా ఇప్పుడు ఈ రోజుల్లో ఆచారంగా కడిగేది. శుభ్రమైన పాదాలను కడగాల? అర్థం లేదు కదా. దానికి బదులు
నేను జాన్ మెకార్థర్ గారి షెపర్డ్స్ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ బూట్లు పాలిష్ చేసే ఒక సెక్షన్ ఉంది. 3 కింద కూర్చున్నారు, వారికి పైగా ఎత్తులో 3 కూర్చున్నారు. వాళ్ళ కాళ్ళు వీళ్ళ భుజాల దగ్గరకు వచ్చే అంత హైట్లో ఉన్నాయి. కింద కూర్చున్నటువంటి వాళ్ళు, పై కూర్చున్నటువంటి వాళ్ళ బూట్లు వాళ్ళు వేసుకున్నప్పుడే పాలిష్ చేస్తూ ఉన్నారు. ఒక ఆయన నన్ను తీసుకెళ్ళి ఆ 3లో ఒక ఆయన చూపించి, ఆయన ఎవరో తెలుసా అని అడిగాడు. తెలియదు అన్నాను. ఆయన ఎవరో తెలుసా? ఆయన జడ్జ్, అంతేకాదు ఆయన చర్చ్ ఎల్డర్ అని చెప్పాడు. ఒక సాదా సీదా టీషర్ట్ వేసుకుని 5,000 మంది కాన్ఫరెన్స్లో పార్టిసిపెంట్స్ ఉండగా ఏ బూట్ రంగు పాలిష్ అది తెచ్చుకుని తనకు తానుగా అనామకుడిగా పాలిష్ చేస్తూ ఉన్నాడు. నేను చూసి నా బూట్ పాలిష్ అవసరమే, కానీ అలాంటి పెద్ద ఆయనతో పాలిష్ చేయించుకోవడం నాకు మనసొప్పక నేను చేయించుకోవాలా. తర్వాత సంవత్సరం అదే కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు ఆయన్నే పరిచయం చేశారు ఎవరో. నేను ఈ విషయం చెప్పా, ఇలాంటి వాళ్ళు ఇంత నిస్వార్థంగా, ఇంత ప్రభు మాటను సీరియస్గా తీసుకుని సర్వింగ్ చేస్తూ ఉన్నారు, నాకు ఎందుకో మనసొప్పక చేయించుకోలేదు అన్నాను అమాయకంగా. నా చెయ్యి పట్టేసుకుని బలవంతంగా తీసుకెళ్ళి కూర్చోపెట్టి నా షూ పాలిష్ చేసే వరకు ఒప్పుకోలేదు అతను. మనం ఊహించగలమా ఇలా ఇతరులకు పరిచయం చేయడం, ఇతరులు తిన్న ప్లేట్ అందరిలో తీయడం, ఇతరుల బ్యాగ్ వాళ్ళు మోయలేకపోతుంటే మోయడం, ఇతరుల చెప్పులు తీసి పక్కన పెట్టడం. కెన్ వి ఇమాజిన్ అవర్ సెల్వ్స్ బీయింగ్ ఇన్ ది రోల్ ఆఫ్ ఎ సర్వెంట్? ఒకసారి నా భార్య ఒక పెద్ద ఆమెకు వాంతి వస్తూ ఉంటే గిన్నె పట్టుకొచ్చే టైం లేనందువల్ల ఆమె చేతులు ఇలా పెట్టేసింది, ఆ చేతులకు వాంతి చేసుకోవడానికి. కెన్ వి థింక్ ఆఫ్ సర్వింగ్ అదర్స్? దాట్ ఈస్ ది ఎగ్జాంపుల్ క్రైస్ట్ హెస్ సెట్ బిఫోర్ అస్. చాలా కోణాల్లో మనం భవిష్యత్తులో చూడబోతున్నాం. వచ్చే వారాల్లో దేవుడు మనం పరీక్షించుకొని నిజంగా రక్షింపబడ్డామో లేదో తేల్చుకుని ఆ మీదట అంతకంతకు క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడినట్లు ఆయన ఆత్మ చేత మనకు కృప అనుగ్రహించింది. God. Thank you and God bless you. Thank you so much, Anna. And I request David Sudhakar from Canada to give closing remarks, please. Thank you, brothers and sisters. సహోదరుడు జీవుడు గారు చాలా చక్కగా దేవుడి వాక్యాన్ని పంచారు మనకి. ముఖ్యంగా దేవుడి స్వరూపంలోకి మనకి ఎలా వెళ్ళగలం, లేకపోతే మన యొక్క రక్షణ అనేది నిజమైందా కాదా, లేకపోతే మనల్ని మనం మోసపుచ్చుకుంటున్నావా? అంటే చాలాసార్లు సహోదరుడు చెప్పినట్టుగా మనం కొన్నిసార్లు అద్భుతాలు వీటి వెనకాల పడతాం, కానీ ఆ అద్భుతాలు చేసే దేవుడు వెనకాల పడం. చాలా చక్కగా ఆ విషయాన్ని సహోదరుడు విశదీకరించారు. జాగ్రత్తగా ఉండాలి మనం దేవుడు రక్షణ అనే విషయాన్ని దగ్గరకు వచ్చేసరికి అద్భుతాలు లేకపోతే ఈ భౌతిక సంబంధమైనటువంటి మేలు పొందడానికి ఆయన దగ్గరకు వస్తూ ఉంటారు. చాలా మంది వస్తూ ఉంటారు. చాలా మందిని అలా మోసం చేసే వ్యక్తులు కూడా ఉన్నారు. ఆ విషయాన్ని కూడా చక్కగా జూడ్ గారు చక్కగా విశదీకరించారు. తర్వాత రెండో విషయం ఏంటంటే ఆయన్ని మనం వెంబడించాలి. ఆయన స్వరూపంలోకి రావాలంటే మనకి వేరే మార్గం లేదని చక్కగా చెప్పారు. ఏమన్నారంటే యేసుక్రీస్తుని వెంబడించాలి అంతే. ఆయన చేసినటువంటి పద్ధతులు, ఆయన చేసినటువంటి యాటిట్యూడ్ కలిగి ఉండాలని చెప్పారు. సో ఈ విషయాన్ని మనం నిజంగా మన మనసులో గుర్తు పెట్టుకొని మనం విన్నటువంటి వాక్యాన్ని చాలా మన మనసులో జాగ్రత్తగా ఉంచుకొని ఆ విధంగా ప్రవర్తించడానికి ప్రయత్నిద్దాం. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ డేవిడ్. అండ్ మనందరి తరపున జాషువా జూడ్ గారికి కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నానండి. మరి లాస్ట్ టైం నేను మాట్లాడినప్పుడు ఒక విషయం చెప్పారు జాషువా గారు, వాళ్ళ సన్ గురించి. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. మరి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తున్నాడు బాబు. తనకి ఒక సన్, ఒక డాటర్. తన సన్ మ్యారీడ్. అతను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అంటే ఎనీబడీస్ డ్రీమ్ అది. మరి మనకు తెలుసు కదా, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎంతో సంవత్సరాలుగా మరి హైయెస్ట్ స్టాండర్డ్స్ లో ఉన్న ఒక యూనివర్సిటీలో పిహెచ్డి చేయడం అంటే, నేను చెప్పాను మరి ఏంటి మాకు చెప్పాలి కదా, మేము గొప్పలుగా చెప్పుకుంటాం కదా అని అంటే తను చెప్తున్నాడు అనమాట. హీఈస్ రియల్లీ వర్కింగ్ వెరీ హార్డ్ టు
support himself and continue his studies. And so really proud of him. Thank you, Anna, for your wonderful testimony and your ministry. అయితే ఒక అనౌన్స్మెంట్ చేద్దామండి. రేపటి దినమున 30వ తారీఖు సహోదరి రూపా సుహాసిని గారు మనకి వాక్య పరిచర్య చేస్తారండి, గమనించండి. అలాగే ఎల్లుండి 31ని ఏమనుకున్నారంటే మన పెద్దలు, ఇంతవరకు అనేకమైన మెసేజెస్ మనం వింటూ ఉన్నాం కదా, ఒక రివ్యూ సెషన్ ఎలాగా మనకి ఫీడ్ అంటే మరి సహోదరులు సురేష్ గారు, ప్రదీప్ అన్న, రూపా గారు మరి కూర్చొని కొన్ని క్వశ్చన్స్ వాళ్ళు తయారు చేస్తున్నారండి. మిమ్మల్ని అడుగుతారండి, చేసి ప్రారంభంగా పాల్గొండి, సిద్ధపడేద్దాం. ఒక జ్ఞాపకం చేసుకుంటే మన మెమరీస్ రిఫ్రెష్ అయ్యి స్ట్రెంగ్తన్ అవడానికి ఇంకా అది దోహదపడుతుంది. కాబట్టి ఎల్లుండినండి 31న ఈ రివ్యూ సెషన్ అండి, సేమ్ టైమ్స్. రేపటి దినమున సహోదరి రూపా సుహాసిని గారు వాక్య పరిచర్య చేస్తారు. అలాగే మరి మన యొక్క పర్పస్, ఈ యొక్క గ్యాదరింగ్స్ కి మన పర్పస్ ఏంటంటే ఈ పాండమిక్ టైంలోని దేవుడు ఎందుకన్నా కానీ మనల్ని స్పేర్ చేశాడండి. అది మనందరం ఒప్పుకుంటున్నాం నిజానికి. ఎందుకంటే మరి మనకి తెలుసు, జస్ట్ ఫ్యూ వీక్స్ బ్యాక్ అనేకమైన మరణాలు మనం చూసాం మన పట్టణాల్లో. మా విశాఖపట్నంలో అయితే నాకు బాగా తెలిసిన వాళ్ళు చనిపోయారు చాలా మంది. మా అపార్ట్మెంట్లో ఒక అన్నగారు చనిపోయారు. ఏంటి నేను ఎందుకు చనిపోలేదు అని నేను ఖచ్చితంగా అనుకున్నాను. నిజంగా చెప్తున్నాను. నేను నా లంగ్స్, నా చిన్నప్పటి నుంచి నా లంగ్స్ చాలా అనేకమైన శ్రమలకు గురయ్యాను. నాకు ట్యూబర్క్యులోసిస్ కూడా వచ్చింది. సో ఆ కెపాసిటీ నేను పెంచుకున్నాను. ఇప్పుడు నాకు ఇది లంగ్స్ డిసీజే కదా, నేను ఐ నో హౌ టు విత్ స్టాండ్ ఇట్. ఎందుకంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం నేను చాలా శ్రమ పడ్డాను. కనుక దేవుడు నాకు ఇది రాదులే అనుకున్నాను, కానీ మా అపార్ట్మెంట్లో చాలా మందికి పాజిటివ్ వచ్చింది ఒక స్టేజ్లో. మై ఓన్ సిస్టర్ సఫర్డ్. నేను అనుకున్న, బాబోయ్ ఇట్స్ టేకింగ్ లైఫ్స్. కనుక somehow I was spared. సో మరి మనందరం కూడా దీని విషయంలో మనం ఒప్పుకుంటామని నేను నమ్ముతున్నాను. somehow దేవుడు మనల్ని ప్రాణంతో వదిలేశాడు ఈ పాండమిక్ లో. కనుక పర్పస్ ఏమై ఉంటది అని అంటే, నాకు అర్థమైంది, మనం తిరిగి మన నిబంధనని మళ్ళీ ఒకసారి రిపేర్ చేసుకోవాలని, పశ్చాత్తాపంలో ఉన్న లోటుని పూడ్చుకోవాలని, మన యొక్క కార్యాల్లో అసంపూర్ణతని సంపూర్ణం చేసుకోవాలని ఒక ఆశ, ఒక తలంపు. ఈ నేపథ్యంలోనే దేవుని సేవకులు మనల్ని బలపరుస్తున్నారు. ఈ రోజు కూడా చూడండి, నీవు విశ్వాసములు ఉన్నావో లేదో ఒకసారి పరీక్షించుకోవడం. మరి ఎంత దున్నినట్టుగా అయింది ఈరోజు వాక్యం. దేవునికి స్తోత్రం. అలాగే మరి గీతక్క నన్ను మరొక ప్రోత్సహించారు. దయచేసి మీరు మనమందరం మెలి పొందటమే కాకుండా ఈరోజు ఒకసారి నేను క్యాలెండర్ చూసినప్పుడు ఎంత మంది మంచి సేవకులను దేవుడు మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. కనుక దయచేసి మీ యొక్క స్నేహితుల్ని, మీ ఫ్యామిలీ మెంబర్స్ని, రిలేటివ్స్ని దయచేసి ప్రోత్సహించి జాయిన్ అయ్యేటట్టుగా చేయమని నేను దేని మనసుతోటి నేను వేడుకుంటున్నానండి. ప్రార్థన చేయండి జాయిన్ అయినట్టుగా. మనకి నంబర్స్ గురించి కాదండి, దేవుని యొక్క సేవ పరిచర్య జరగాలని ఒక ఆలోచన. అలాగే మరి మన మధ్యలో మరి లూథరన్ చర్చ్ సంఘ అధ్యక్షులు పేరేంటన్నా, రెవరెండ్ పరదేశ్ బాబు గారి యొక్క ప్రియ సతీమణి గారు, మిస్సెస్ ఆశా పరదేశ్ గారు మన మధ్యలో జాయిన్ అయ్యారండి. లూథరన్ సంఘ మరి మనకు తెలుసు కదా, ద ప్రెసిడెంట్ ఆఫ్ ద లూథరన్ చర్చ్ వారి యొక్క ప్రియ సతీమణి గారు మిస్సెస్ ఆశా గారు దయచేసి ఉన్నట్లయితే మరి క్లోజింగ్ ప్రేయర్ చేయవలసిందిగా కోరుచున్నానండి. ఉన్నారమ్మా? ఉన్నారు.
థ్యాంక్ యూ అండి అమ్మగారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండి. క్లోజింగ్ ప్రేయర్ పరలోక ప్రార్థన దీవెన ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సిస్టర్. శుద్ధులైన మా ప్రియపరలో తండ్రి, ఘనమైన దేవ, ఈ ప్రాతకాల సమయంలో ప్రభా నీ సన్నిధిలో చేరి ప్రభా నేను స్తుతించడానికి, నేను గణపరచడానికి మాకు ఇచ్చేటువంటి మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ దినమంతి ప్రభు నీ రెక్కల చాటును భద్రపరచండి. ఎటువంటి పాపంలోనూ అపాయంలోనూ మేము పడిపోకుండా మమ్మల్ని మేము జాగ్రత్తగా కాపాడుకోవటానికి మీ సన్నిధి తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ దాసుని ద్వారా ప్రభా ఇంతవరకు మాకు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మేమందరము ప్రభా నిన్ను పోలి నడుచుకోవటానికి, నీ అడుగుజాడల్లో నడుచుకోవడానికి మీరు మార్గం చూపించినారు తండ్రి. ఆ విధంగా మా జీవితాల్లో ప్రభా నిన్ను పోలి నడుచుకోవడానికి మాకు సహాయం దయచేయమని ప్రార్థన చేసినాను తండ్రి. ఈ యొక్క భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రపంచంలో జరుగుతున్నటువంటి కార్యాలను బట్టి చూస్తే ప్రభా మిమ్మల్ని ఇంతవరకు నీ రెక్కల చాటును భద్రపరిచారు, మమ్మల్ని కాపాడుకుని మీ బిడ్డలుగా ఉంచుకున్నందుకు నీకు వందనాలు చెల్లించుకొచ్చినాను తండ్రి. చనిపోయిన వారికంటే మేము గొప్పవారం కాదు కానీ ఆయన మీ ఉచితమైనటువంటి కృప కనికరము మా మీద చూపిస్తూ ప్రభా మమ్మల్ని నీ రెక్కల చాటును భద్రపరుస్తున్నారు తండ్రి. నీకు వందనాలు స్తుతులు చెల్లించుకొచ్చినాను తండ్రి. మా జీవితాల్లో ప్రభా మీరు మాకు చాలినంత దేవుడిగా ఉంటూ ప్రభా మమ్మల్ని భద్రపరుస్తున్నారు, మా కుటుంబాలను ఆశీర్వదిస్తున్నారు ప్రభా. మేమేం మీకు ఇవ్వగలం కానీ ప్రభా ఆయన మా రక్షణ పాత్రను చేత పట్టుకుని ప్రభా మేము నిత్యమును స్తుతించే వారంగా, నీలో నిలబడే వారంగా మమ్మల్ని అందరినీ ఉంచమని ప్రార్థన చేయించిన తండ్రి. ఈ జూమ్ ప్రేయర్ లో పాల్గొన్నటువంటి వారందరి కుటుంబాలను బట్టి నీకు వందనాలు స్తుతులు చెల్లించుకొచ్చినాను తండ్రి. ఆయన వాక్యం చెప్పినటువంటి నీ దాసుడు ఇంకా బలపడి ప్రభా అనేక మందికి వాక్యం బోధించే భాగ్యం దయచేసినందుకు నీకు వందనాలు చెల్లించుకున్న కుటుంబాన్ని ఆశీర్వదించింది. అలాగే నాయన బాబీ గారు చేయించినటువంటి సేవను బట్టి నీకు వందనాలు చెల్లించుకొచ్చినంతది. ప్రతిదినము ప్రభా నాయన ప్రాతకాల సమయంలో అందరినీ ప్రభా ఒక చోట జూమ్ మీటింగ్ లో చేర్చి సహవాసంతో కూడి నీ సన్నిధిలో కనపడటానికి ప్రభా మీరు మాకు గొప్ప ధన్యకరమైన జీవితాన్ని ఇచ్చారు ప్రభా. ఈ జీవితం ప్రభా మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటూ ప్రభా నిత్యము ని స్తుతించే వారంగా, నేను గణపరిచే వారంగా ప్రభా నీ పరిశుద్ధాత్మ శక్తి మా అందరి మీద ఉంచుకొని ప్రభా నీ విశ్వాసులైనటువంటి వారు ఇంకా నీ విశ్వాసంలో బలపడుతూ ప్రభా అనేక మంది ప్రభా ఈ వాక్యం ద్వారా బలపడటానికి సహాయం దయచేయమని, ఈ దినదీవులతో నింపి కాపాడమని మా ప్రభువును పరిశుద్ధుడైన ప్రియపరలోక తండ్రి యొక్క కృప చేత నేను వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన మధ్యలో ఉన్న డేవిడ్ ఫ్రాంక్లిన్. డేవిడ్ నా ప్రెసిడెంట్ చిన్న ప్రార్థన, పరలోక ప్రార్థన దీవెన ఇయ్యండి అమ్మా. అన్నా పరిశుద్ధ జీవం గల తండ్రి, కృప కలిగిన దేవా, ఇంతవరకు కూడా ప్రభావ నిన్న చక్కటి యొక్క సమయాన్ని మీరు మాకు ఇచ్చారు. ప్రతి ఉదయకాల సమయంలో ప్రభావ యొక్క గొప్ప సేవకులతో తండ్రి మాతో మాట్లాడుతూ నేను అద్భుతమైనటువంటి ఆత్మీయ సత్యాలను బోధిస్తూ ఆత్మీయ జీవితంలో క్రమబద్ధీకరణ చేసే విషయంలో ప్రభువా సరిచేస్తూ బలపరుస్తున్న విధానం కొరకే వందనాలు. అలాగే ఈ ఉదయకాల సమయంలో కూడా ప్రభువా నైనా మరి నీకు సేవకుడు జూడ్ గారి ద్వారా మీరు మాతో మాట్లాడి నువ్వు ఎంతగానో ప్రభు మమ్మల్ని ప్రేమిస్తున్నావు, ఎంతగా నువ్వు తగ్గించుకుని చక్కటి మాదిరినిచ్చి ప్రభువా ఈ వాక్యానుసారంగా జీవించగలగటానికి ప్రభువా మమ్మల్ని మేము తగ్గించుకుని ప్రభువా నేను ఎంతగా తగ్గించుకుని అంతగా మమ్మల్ని ఘనపరిచావు తండ్రి. అదే మాదిరికరమైనటువంటి జీవిత విధానం మేము కలిగి జీవించగలగటానికి ప్రభువా మాకు ఇచ్చినటువంటి ఈ ధన్యత కొరకే స్తోత్రాలు. మీద గొప్ప గనులమని కాదు కానీ ప్రభు నీవు తగ్గించుకొని మమ్మల్ని ఘనపరుస్తున్నావు. అదే రీతిగా మమ్మల్ని మేము తగ్గించుకొని నేను ఘనపరిచినట్లు, మహిమపరచగలిగినట్లు, నీ నామాన్ని హెచ్చించగలిగినట్లు ప్రభు ఒకరినొకరు ప్రేమించుకోగలిగేటటువంటి ఆ ప్రేమను ఆ విధంగా ప్రభు నీ వాక్యాన్ని అర్థం చేసుకోగలగటానికి సహాయం చేయండి. ఇదిగో ప్రభువా సేవకులు ప్రభు బాబీ గారు ప్రతి ఉదయకాల సమయంలో ఎంతో నేను భారముతో ప్రభువా ఈ కార్యము నెరవేర్చుండగా తండ్రి మీరు ఇచ్చిన ప్రేమను బట్టి, మీరు ఇచ్చిన నడిపింపుని బట్టి మరి ఒకసారి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవతండ్రి సేవపరిచిన బహుగా దీవించి ఆశ్రదించి అనేక మంది ఆత్మీయంగా బలపరచబడటానికి ప్రభువా
నేను మీరు సహాయం చేయించినందుకు వందనాలు ప్రభా. నేను వాక్యాన్ని అందించినటువంటి దీని దాసుని వారి కుటుంబాన్ని పరిచయం దీవించండి. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభా చక్కగా నేను మరి ప్రార్థన పూర్వకంగా నడిపిస్తున్నటువంటి బాబీ గారిని, అదేవిధంగా తన పరిచయాన్ని మీరు దీవించండి, తన కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఉదయకాల సమయంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా పేరు పేరున వందనలు చెల్లించుకుంటూ, ఈ విధంగా మీరు మన బాధ్యతతో భారముతో నైనా ఇక అదైనా మరి వాక్యాలు మేము నేర్చుకోవటానికి ప్రభా మీరు కలిగినటువంటి ఉద్దేశంలో ఈ ప్రణాళిక ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా పేరు పేరున వందనాలు నైనా. మరి ఇదిగా జీవించి నేను గణపరిచే కృప మాకు అందరికీ దయచేయమని, మీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించాడు వినయంతో బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మహిమనితుడు మన ప్రియ పరలోక తండ్రి యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు మన కుటుంబాలకు ఈ దిన వాక్య సందేశాన్ని ఇచ్చినటువంటి దీని దాసుడికి నిత్య కుటుంబానికి సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. డేవిడ్ ఫ్రాంక్లిన్ గారు హైదరాబాద్ నుంచి ప్రార్థన చేసిన ఈరోజు ప్రార్థన చేసిన డేవిడ్ ఫ్రాంక్లిన్ గారు, ఆయన ఒక సంఘ కాపరిగా దేవుని సేవ చేస్తూ ఉన్నారండి. తను రెవరెండ్ డేవిడ్ ఫ్రాంక్లిన్ ఫ్రమ్ హైదరాబాద్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మరి లెట్స్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే టుడే అండి. రేపు మార్నింగ్ మళ్ళీ కలుసుకుందాం. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ సో మచ్ అండి.